నియోజకవర్గ ఇన్ఛార్జీల మూడో జాబితాను ప్రకటించింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్కు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. 23 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల చేసింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మూడో జాబితాను ప్రకటించింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్కు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. 23 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మూడో జాబితాను ప్రకటించింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్కు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. 23 మందితో వైసీపీ మూడో జాబితాను కూడా విడుదల చేసింది. వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించి తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ రాయదుర్గం నుంచి కూడా మెట్టు గోవింద్ రెడ్డి ఉన్నారు. ఈసారి 23 మందితో తుది మూడవ జాబితానైతే విడుదల చేసింది. ఏలూరు నుండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అదేవిధంగా సూళ్లూరుపేట నుండి తిరుపతి ఎంపీ గురుమూర్తి, నెక్స్ట్ పెడల నుండి ఉప్పాల రాము కూడా ఈ జాబితాలో ఉన్నారు. పెనమలూరు నుండి జోగి రమేష్, అదేవిధంగా పూతలపట్టు నుండి డాక్టర్ సునీల్ కూడా ఈ జాబితాలో అయితే ఉన్నారు.
వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 3వ జాబితాను ప్రకటించింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్కు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. మొత్తం 23 మందితో కూడిన జాబితాను వైసీపీ విడుదల చేసింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 3వ జాబితాను ప్రకటించింది. 23 మందితో కూడిన ఇన్ఛార్జీల జాబితాను అయితే విడుదల చేసింది వైసీపీ. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి 3వ జాబితా కూడా విడుదల చేసింది. 23 మందితో ఉన్న ఈ జాబితాను అయితే విడుదల చేసింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సాయి సుధా, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేయడం జరిగింది. సుమారు 67 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించి మొదటి రేసులో ఉంది. ఒక సవాల్ విసురుతున్న ప్రతిపక్షాలకు అందరికీ కూడా. సో ఆచితూచి అడుగులు వేస్తున్న నేపథ్యం. ఓవరాల్గా 175 నియోజకవర్గాలకు సంబంధించి 67 మంది కొత్త ముఖాలను తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించారు. అందులో భాగంగానే ఆ రకంగా ఎవరైతే గెలిచే గుర్రాలు ఉన్నాయో, ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో, ఖచ్చితంగా గెలిచి తీరుతారన్న దాని మీద పూర్తి స్థాయిలో వివిధ స్థాయిలో కసరత్తులు చేసిన తర్వాత ఇన్ఛార్జీలుగా వాళ్ళని నియమించడం జరుగుతున్నది. నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యటించి ప్రజల మన్ననలు పొందే విధంగా అధికారం చేపట్టుకునే విధంగా వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగించారు. అందులో భాగంగానే ఇప్పటికీ 67 మందిని ఆయన పూర్తి స్థాయిలో ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇప్పుడు రిలీజ్ అవుతున్న అభ్యర్థుల వివరాల్లోకి మనం వెళ్ళా ఉంటే ఏలూరు ఎంపీ కారుమూరి వెంకటేశ్వరరావుని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే సూళ్లూరుపేటకి సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఆ స్థానం ఇచ్చారు. ఇన్ఛార్జీల కింద నియమించడం జరిగింది. మరొక వైపు పెడనేరు నుంచి ఉప్పాల రాము, మరొక వైపు పెనుమలూరు నుంచి జోగి రమేష్, అలాగే రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్, పోతలపట్టు నుంచి డాక్టర్ సునీల్, మర్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి, చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, ఇలాగా 27 మంది పేర్లని ఈయన ప్రకటించడం జరిగింది. అయితే 23 మందితో వైసీపీ 3వ జాబితాకి సంబంధించి ఈ అభ్యర్థుల వేటలో గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కసరత్తు చేసిన తర్వాత ఆ లోకల్ ఏదైతే స్థానిక పరంగా కూడా ఎటువంటి విద్వేషాలు లేకుండా ఉండే విధంగా, ఒకవేళ ఏమైనా అసమ్మతులు వస్తే వాటిని బుజ్జగించే విధంగా వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి గెలుపు కోసం అందరం పోరాటం సాగించాలి అని చెప్పి ఈ అభ్యర్థిని ఆ ప్రాంతంలో వాళ్ళని ఇన్ఛార్జీల కింద నియమించడం జరిగింది. మరొకవైపు వైసీపీ అభ్యర్థుల్లో తాజాగా మార్పులు చేటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మర్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి, అలాగే ఆలూరు నుంచి విరూపాక్షి, దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డి, చింతలపూడి నుంచి విజయరాజు, చిత్తూరు నుంచి విజయేందర్ రెడ్డి, రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి, గంగాధర్ నెల్లూరు నుంచి కృపాలక్ష్మి, అలాగే మడకసిరి నుంచి శుభకుమార్, గూడూరు నుంచి మేరుగు మురళి, ఈ పేర్లను కూడా మార్చడం జరిగింది తాజా మార్పుల్లో భాగంగా. మరొక వైపు చూస్తే కర్నూలు ఎంపీ గుమ్మనూరు జయరాం, అలాగే విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ మొన్న ప్రకటించిన లిస్టులో మనం చూడొచ్చు. ఇక విజయనగరం ఎంపీ చిన్న శ్రీను, ఏదైతే బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు ఈసారి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని ఖరారు చేయడం జరిగింది. సో ఈ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఒక పక్క బొత్స ఝాన్సీ గారికి, బొత్స సత్యనారాయణ గారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు సతీమణికి విశాఖపట్నం ఎంపీ సీట్, పక్కనే ఉన్న విజయనగరం ఎంపీ సీట్ చిన్న సీనుకు వాని ప్యానల్కి ఇవ్వడం అన్నది చాలా కీలకమైన పరిణామం. అంటే చాలా కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎంపీ స్థానాన్ని ఒక అభ్యర్థిని ఖరారు చేశారంటే ఆ ఎంపీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాలన్నింటి మీద కూడా దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ రకంగానే అభ్యర్థులను ఎన్నిక కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే
విరూపాక్ష ఆలూరుకి సంబంధించి విరూపాక్షతే అనకాపల్లి ఎంపీని ఆడారి రమాకుమారి కూడా వీళ్ళు నియమించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఉంటే 67 మందితోటి 3 జాబితాలు విడుదల చేయడం జరిగింది. 3 జాబితాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమయ్యే అభ్యర్థులనే ఖరారు చేసామన్న ఆశాభావాన్ని అయితే వైసీపీ శ్రేణులు వ్యక్తం చేయడం జరుగుతున్నది. మరి దీని ఎఫెక్ట్ రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందో, మరి ఈ రకమైన దుందుడుకు ప్రభావంతో ఈ రకమైన దూకుడుతో వైఎస్ఆర్సీపీ జాబితాలు ఒకటి రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి ఇంకా ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేని పరిస్థితి నెలకొన్నది. సో వాళ్ళు కూడా గెలుపు గుర్రాలుగా వేటలో ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని నియమిస్తారో వాళ్ళకి ధీటుగా ఉండే అభ్యర్థుల్ని ఖరారు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వీళ్ళు పొత్తులో భాగంగా తీసుకుంటారన్నది ఇంకొక క్లారిటీ లేదు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారన్నది కూడా ఇప్పటికీ క్లారిటీ లేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లో వెళ్ళిపోయి ప్రచారానికి సిద్ధమవుతుంది, ఇన్ఛార్జీలు రెడీ చేసుకున్నది, ఎన్నికల సమరశంఖానికి వాళ్ళు సమరశంఖాన్ని పూరించడం జరిగింది ఎన్నికల పరిలో. సో మరి ప్రతిపక్షాలు ఏ రకంగా దాన్ని అడ్డుకుంటాయి, ఏ రకంగా ముందుకు సాగుతాయి, ఎలాంటి అభ్యర్థులు మరి పొత్తు పార్టీల్లోకి వస్తారో, వీళ్ళు అభ్యర్థులు ఎవరై ఉంటారన్నది సర్వత్రా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠగా రేపుతున్న అంశం. మరి చూద్దాం, పెద్ద పండగకి ఖచ్చితంగా పొత్తు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఖరారు చేస్తారు అని అంటున్నారు. మరి అభ్యర్థులు ఏ రకంగా ఉండబోతున్నారు? వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మరొక 2 రోజుల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలందరినీ కూడా నియమించి ఎన్నికలకి మాత్రం వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా టీడీపీ జనసేన అడ్డుకుంటుందో, ఏ రకంగా వీళ్ళు భవిష్యత్ కార్యాచరణ సాగుతుందో, రానున్న ఎన్నికలు ఎంత వేడిగా ఉంటాయన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. సుధా వర్మ ప్రస్తుతం ఇప్పుడు 3వ జాబితాలో 23 మందితో కూడిన జాబితాను అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి అంటే మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పుడు రిలీజ్ చేసిన 23 మంది నియోజకవర్గాల్లో కొత్త వారికి ఎవరెవరికి అవకాశం కల్పించింది వైసీపీ పార్టీ? ఓకే, ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా కీలకంగా మారిన పరిణామం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈసారి అవ్వబోయే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాయో వీళ్ళు అధికారంలో ఉన్న ఈ 4.5 సంవత్సరాల్లో రేపు రాబోయే 3-4 నెలలు అంటే ఓవరాల్గా వీళ్ళు ఈ పీరియడ్ ఏదైతే ఉన్నదో, వీళ్ళు 5 సంవత్సరాలు ఈ టర్మ్ ఏదైతే ఉన్నదో దాంట్లో చాలా ఇబ్బందులు ప్రతిపక్షాలు వీళ్ళు పెట్టారు. జనసేన నాయకులను అవనియండి, లేకపోతే టీడీపీ అభ్యర్థులను అవనియండి, చాలా ఇబ్బందులు పెట్టారు. మరొక వైపు అక్రమ కేసులతోటి చంద్రబాబు నాయుడు లాంటి వాడిని జైల్లో పెట్టారన్నది పెద్ద ఎత్తున వీళ్ళలో రగిలిపోతున్న ఆవేదన, ఆందోళన. సో దీనికి ప్రతీకారం తీర్చుకుంటే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ శ్రీములు ఇద్దరిలో పడతారు. ఈసారి అధికారం రాకపోయేలా ఉంటే ఆ రకంగానే చంద్రబాబు నాయుడు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా వెళ్తారు. వాళ్ళు బహిరంగ సభల్లో కూడా బహిరంగ మాట్లాడుతున్న అంశమే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని కూడా పరుగులు పెట్టిస్తాము, బట్టలు ఊడితీసి రోడ్డు మీద నిలబెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు శవదాలు చేయడం, ఆ రకంగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే ముందే వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇక మరో కోణంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది, పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలో రాకపోతే పార్టీ భవితవ్యమే ఇబ్బందికర పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా కూడా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో 5 సంవత్సరాల తర్వాత ఆయన ఇంత యాక్టివ్గా ఉంటారా ఉండరా అన్నది కూడా అందరిలో మెదులుతున్న, అంటే వాళ్ళ పార్టీ శ్రేణుల్లో వస్తున్న అనుమానాలు. సో ఆయనకు వారసులుగా ఉన్న లోకేష్ ఎంతవరకు ఈ పార్టీని ముందుకు నడిపిస్తారన్నది అదొక మిలియన్స్ క్వశ్చన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళు ఈసారి అధికారం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత. అది కాని పక్షంలో పార్టీ భవితన్యానికే, పార్టీ భవిష్యత్తుకే అంధకారంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి వాళ్ళకి అధికారం వస్తే ఎదుర్కొనే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా తమదైన వ్యూహాలు రచిస్తారు. సో ఎవరి వ్యూహం ఏ రకంగా పనిస్తుందో, ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందన్నది రాను రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.